ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో శివరాత్రి పూజా విధానాన్ని పూర్తిగా షేర్ చేస్తున్నాను. జన్మానికొక్క శివరాత్రి అంటూ ఉంటారు. సంవత్సరం మొత్తం కూడా పూజలు చేయలేని వారి పాపాలు తొలగిపోవడానికి, తెలిసి తెలియక ఎటువంటి పొరపాట్లు చేసినా అవన్నీ తొలగిపోవడానికి లయకారుడైన ఆ శివుణ్ణి పూజించే ప్రత్యేకమైన రోజే ఈ మహాశివరాత్రి. మరి ఈ 2025వ సంవత్సరంలో ఈ శివరాత్రి పూజని ఏ విధంగా చేసుకోవాలి? అఖండ దీపం పెట్టలేకపోతే ఈ విధంగా సులువుగా పూజను చేసుకోవచ్చు. మరి ఆ శివరాత్రి పూజని చేసుకునే ప్రహర సమయాలు ఏమేమి ఉంటాయి? లింగోద్భవ సమయం ఎప్పుడు చేసుకోవాలి? ఉపవాసం ఎలా ఉండాలి? జాగరణ ఎలా చేయాలి? ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి సందేహం ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా నాకు తెలిసినంత వరకు నేను వాటన్నిటికీ కూడా క్లారిటీ అనేది ఇస్తాను. శివనామస్మరణతో మారుమ్రోగిపోయే అతి ముఖ్యమైన రాత్రి శివరాత్రి. సహజంగా మనం చేసుకునే పండగలన్నీ కూడా ఉదయం వేళలో ఉదయం తిథి ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్క శివరాత్రి మాత్రం రాత్రి వేళలో ఎప్పుడైతే చతుర్దశి ఉంటుందో ఆ రోజున శివరాత్రిని జరుపుకుంటూ ఉంటాం. అలా చూసుకుంటే మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు మాఘమాసంలో ఉదయం 9:47 నుంచి ప్రారంభమైన ఈ చతుర్దశి తిథి 27 ఫిబ్రవరి 2025 గురువారం ఉదయం 8:41 వరకు కూడా చతుర్దశి తిథి ఉంది. అర్ధరాత్రి వేళలో చతుర్దశి ఉంది 26వ తారీఖు. కాబట్టి మనము ఫిబ్రవరి 26వ తారీఖున శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ చేసుకునేవారు ఉంటారు. ఆ పూజాపీఠం దగ్గరే అలా ఉదయం అంతా కూడా పూజ చేసి సాయంత్రం ప్రదోష కాలంలో కూడా పూజ చేసి లింగోద్భవ సమయం ఏదైతే అర్ధరాత్రి ఉంటుందో ఆ సమయంలో కూడా అక్కడే పూజ చేసుకునేవారు ఉంటారు. అలా చేసుకునేటైతే కనుక మీరు ముందుగానే ఉదయం నుంచి ఈ పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోండి. పూజ చేసే ప్రదేశంలో కూడా గోమూత్రంతో కానీ పసుపు నీళ్లు కానీ చల్లి శుద్ధి చేసుకొని పసుపు కానీ జేగురు కానీ అటువంటి రాసుకునే వెసులుబాటు ఉంటే రాసి ముగ్గులు పెట్టి పీఠం ఏర్పరిచి స్వామివారి చిత్రపటాన్ని కూడా అందంగా అలంకరణ చేసుకొని, ముఖ్యంగా శివరాత్రి రోజే కాదండి, ఇంట్లో నిత్యం కూడా శివలింగం ఉంటే చాలా మంచిది. అందరి ఇళ్లలో కూడా శివలింగం ఉండాలి. ప్రతిరోజు కూడా నిత్యం ఆయనకి అభిషేకం జరుగుతుంటే కనుక ఆ ఇంట్లో ఎప్పుడు కూడా శుభం జరుగుతూ ఉంటుందిట. అందుకని శివలింగాన్ని ఇంతవరకు తెచ్చుకోలేదనుకుంటే తెచ్చి పెట్టుకోండి. ఈ శివలింగంతో పాటు స్వామివారి విగ్రహాలు కానీ చిత్రపటం కానీ ఎలా ఉన్నా కూడా స్వామివారి రూపంలో ఆరాధించవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకోండి. లేదంటే కనుక మీరు నిత్య పూజా మందిరంలో చేసుకునే వీలుంటే కనుక అక్కడే మీరు శివలింగాన్ని కానీ స్వామివారి చిత్రపటం కానీ పెట్టి పూజను చేసుకోవచ్చు. అలాగే మనం ఏ పూజ చేసినా తొలి పూజ గణపతికి చెందుతుంది కనుక ఆ స్వామివారిని కూడా పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టినట్లయితే కనుక నిత్య పూజా మందిరంలో మొదటిగా పూజ చేసుకొని అక్కడ గణపతిని ఆరాధించినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా పూజాపీఠం దగ్గర డైరెక్ట్గా మీరు శివ పూజ చేసుకోవచ్చు. ఇక్కడ వినాయకునికి చేయకపోయినా పర్లేదు, అంటే ఒకే ఇంట్లో చేస్తున్నారు కనుక ఇలా ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ ముందుగా శివయ్యకి మనము చెంబుడు నీళ్లు పోస్తే చాలు, ఆయన చాలా అల్ప సంతోషట. స్వామివారిని విష్ణుమూర్తిని అలంకార ప్రియుడిగా చెప్తే శివయ్యని అభిషేక ప్రియుడిగా చెప్తూ ఉంటారు. అందుకనే ముఖ్యంగా గణపతి పూజ చేసుకున్న వెంటనే శివయ్యకి అభిషేకం అనేది చేసుకోవాలి. అభిషేకం చేసుకునే వాటిల్లో పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార ఈ 5టిని కలిపి కానీ విడివిడిగా కానీ కొబ్బరి నీళ్లు, చెరుకు రసం లేదంటే జ్యూసులు కానీ పండ్ల ముక్కలు, అన్నము, విభూది ఇటువంటి వాటిలతో అభిషేకం చేయాలి. ఇవేమీ చేయలేము, మాకేవి చేత కాదు అని అనుకుంటే మీరు నీళ్లతో అయినా ఒక గ్లాసు నీళ్లు తీసుకొనైనా శివయ్యకి అభిషేకం చేసుకుంటే చాలు. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోతే కనుక తెచ్చుకోండి. అలా కూడా కుదరలేదనుకుంటే రుద్రాక్షను తెచ్చిపెట్టుకోండి. లేదా ఏదైనా విగ్రహాలు ఉంటే ఆ విగ్రహానికైనా సరే ఈ రోజున అభిషేకమే మెయిన్గా ఈ పూజలో మనం చేసుకోవాలి. ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు. ఆయనకి మీరు ఎటువంటి పూలు, బిల్వపత్రాలు అవి ఏవి సమర్పించలేకపోయినా చెంబుడు నీళ్లు పోసినా, ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసినా కూడా ఆయన చాలా సంతోషిస్తారట. అందుకనే అభిషేకమే ఈ పూజలో మొదటి స్థానం కలిగి ఉంటుంది. కాబట్టి అభిషేకం చేసుకోండి. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే కనుక స్వామివారి అభిషేకం చేసిన ఆ పంచామృతాలని ఒక పక్కన పెట్టుకొని ఇంట్లో అందరూ తీర్థంగా మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. అదే జలంతో కానీ అంటే నీటితో కానీ మరి ఏదైనా ఇతర వస్తువులతో విడివిడిగా చేసుంటే కనుక మీరు ఆ నీటిని ఎవ్వరు తొక్కని చోట అంటే ఆ పసుపు, కుంకుమ, గంధం నీళ్ళు ఇటువంటి వాటితో కూడా చేయొచ్చు. ఆ నీటిని ఒక తమలపాకు కానీ పువ్వు కానీ వేసుకొని ఇంట్లో సంప్రోక్షణ చేసుకొని అంటే ఇల్లంతా చల్లుకొని ఆ మిగతా వాటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. పంచామృతాలైతే ప్రసాదంగా తీసుకోండి. ఆ తర్వాత స్వామివారిని ఈ విధంగా
ఆసనం ఏర్పాటు చేసుకొని అలంకరణ చేసి స్వామివారికి గంధము విభూది ఇటువంటి వాటిలతో అందంగా అలంకరణ చేయండి. శివరాత్రికి చాలామంది అఖండ దీపాన్ని వెలిగించుకొని ఉపవాసం జాగరణ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అఖండ దీపం వెలిగించకుండా సులువుగా పూజా విధానాన్ని షేర్ చేస్తున్నాను కాబట్టి అఖండ దీపం ప్లేస్లో అతి సులువుగా వెలిగించుకునేది త్రినేత్రుడికి ఆ ముక్కంటికి ఎంతో ఇష్టమైన నారికేళ దీపం. ఇక్కడ ఒక ప్లేట్లో కానీ ఇలా లేదా ఒక బౌల్లో కానీ మీరు బియ్యం అనేది నింపుకోవచ్చు, ధాన్యం పోవచ్చు, అన్ని నవధాన్యాలు పోసుకోవచ్చు. మాఘమాసంలో శివరాత్రికి చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యాన్ని కలిగజేసే సూర్యనారాయణకి నమస్కారం చేసుకుని గోధుమలను కూడా అడుగున పోయొచ్చు. ఇటు సూర్యుడిని కూడా ఆరాధించినట్టు అవుతుంది కాబట్టి గోధుమలు ఉంటే గోధుమలు పోసుకొని దానిపైన ఒక కొబ్బరికాయని మొదటిగా కుట్టి ఆ కొబ్బరికాయలో ఒక చిప్పని స్వామివారి దగ్గర పెట్టచ్చు. ఒక చిప్పని పసుపు రాసి లేదా గంధము బొట్లతో అలంకరణ చేసుకొని నామల్లాగా శివనామల్లాగా బొట్లతో అలంకరణ చేసి ఈ కొబ్బరి దీపం వెలిగించుకోండి. మనం ఎవరైతే అఖండ దీపం పెట్టలేని వాళ్ళు ఈ విధంగా వెలిగించుకొని స్వామివారికి పూజను చేసుకోవచ్చు. ముక్కంటి అంటే స్వామివారి నామం. మనకి కొబ్బరికాయని పూర్ణ ఫలంగా నిండు ఫలంగా చెప్తారు. పూజ చేసిన పూర్తి ఫలితాన్ని మనం ఉపవాసం జాగరణ చేయలేని వారైనా సరే ఈ దీపం పెట్టడం వల్ల శివరాత్రికి పూజ చేసి జాగరణ చేసి ఉపవాసం ఉన్న పూర్తి ఫలితాన్ని పొందుతున్నామట. అందుకని ఈ కొబ్బరికాయ దీపాన్ని వెలిగించాలి అని అంటారు. ఇలా వెలిగించుకొని ఇలా అలంకరణ చేసుకొని ఈ బియ్యం పైన ఈ కొబ్బరి చిప్పను పెట్టి నువ్వుల నూనె పోసి మనము రెండు ఒత్తులను ఒక ఒత్తిగా వేస్తూ అలాగా ముక్కంటికి 3 ఒత్తులు గుర్తుగా కూడా స్వామివారి రూపానికి గుర్తుగా ఈ విధంగా ఒక్కొక్క రెండు ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తుగా చేసి అలాగా 3 ఒత్తులు వేయండి. వేసి ఈ దీపాన్ని వెలిగించుకోండి. ఎవరైతే అఖండ దీపాన్ని పెట్టుకొని మేము ఆ బాధ్యత తీసుకుంటూ అఖండ దీప నియమాలు మేము పాటించలేము అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ నారికేళ దీపాన్ని వెలిగించుకున్నా కూడా అంత ఫలితం పూర్తిగా మనం పొందవచ్చు. ఇక్కడ నేనైతే నామం కుంకుమతో పెట్టి చూపించండి. నా దగ్గర అయితే నామం బొట్టు లాంటిది ఒకటి ఉందన్నమాట, స్టోన్స్ది. అది ఈ కొబ్బరికాయకి ఈ విధంగా అలంకరణ చేశాను. ఆ తర్వాత ఇక్కడ నువ్వుల నూనె అనేది పోయండి. ఆవు నెయ్యి శక్తి ఉంటే పోసుకోవచ్చు, లేదంటే నువ్వులను కూడా వేసి ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటూ కూడా ముద్రగా సంకల్పం, మీ గోత్రము, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ పేర్లు చెప్పుకుంటూ మీ కోరిక మీ సంకల్పం అనేది ధర్మబద్ధమైన స్వామివారికి విన్నవించుకొని ఈ పూజను మొదలు పెట్టాలి. అయితే ఇంట్లో మనకి పాత రోజులను చూస్తే రోలు రోకళ్ళు ఉన్న సన్నికళ్ళు ఉన్న తప్పనిసరిగా దైవ రూపంగా అలంకరించి పూజ చేయడం అనేది మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అంత పెద్దవి లేని వాళ్ళు ఇంట్లో మన నిత్యం వాడుకునే రోలు రోకళ్ళైనా చిన్నవి ఉంటే కనుక అలంకరణ చేసి తప్పనిసరిగా పూజలో పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర కొంచెం పెద్దది మాత్రమే ఉందనంటే అది ఇంట్లోకి తేలేం కనుక నిత్యం ఇంట్లో వాడుకునేదైనా సరే ఒకసారి పూర్తిగా ఆ రోలు రోకల్ని కడిగి శుభ్రంగా కడిగేసిన తర్వాత పసుపు గంధము బొట్లు పెట్టి అలంకరణ చేసి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకోండి. ఎందుకనంటే మనము రోలు రోకల్ని కూడా శివపార్వతుల స్వరూపంగా భావిస్తూ ఉంటాం కనుక రోలు రోకల్ని పూజించే ఆనవాయితీ మన పెద్దల దగ్గర నుంచి వస్తుంది. అందుకని ఇక్కడ నేను చిన్న రోకల్ని అలంకరణ చేసి ఆ విధంగా పెట్టాను. ఇప్పుడు ఈ కొబ్బరి దీపాన్ని కూడా వెలిగించుకోండి. పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. అందులో ఈసారి శివరాత్రి శ్రవణ నక్షత్రం రోజున వచ్చింది. ఇది సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున పిండి దీపాలు కూడా వెలిగించడం వల్ల అటు ఆ స్వామి అనుగ్రహం కూడా అతి శీఘ్రంగా లభిస్తుందన్నమాట. ఇక స్వామివారికి ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత ధూపాన్ని చూపించి మీరు పూజను మొదలుపెట్టి ఈ రోజున శివనామ స్మరణతో స్వామివారికి ప్రత్యేకంగా లింగాష్టకం, బిల్వాష్టకం, శివ అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ రోజున బిల్వ పత్రాలు అంటే మారేడుదళం అంటాం కదా, అవి దొరికితే కనుక తప్పనిసరిగా పూజలో తెచ్చి పెట్టండి. అయితే ఈ శివరాత్రి మహాశివరాత్రి అనేది శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజుగా కొన్ని కథనాలు ఉంటే స్వామివారు లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన రోజుగా ఈ శివరాత్రిని జరుపుకోవడం కూడా ఒక పద్ధతిగా వస్తుంది కనుక అందుకనే ఈరోజు శివలింగ రూపంలో స్వామివారిని ఆరాధించాలి అని అంటారు. అయితే మనకి ప్రత్యేకంగా కొన్ని సమయాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఉదయం పూజ చేసుకోవటం, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవటం, ఇంటికి మామిడి తోరణాలు ఉంటే కనుక మామిడి తోరణాలు కట్టుకోవటం, ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గును వేసుకోవటం, గడపని అలంకరించడం, శివునికి పూజ చేసుకోవటం, అభిషేకం చేసుకోవటం, ఏదైనా దేవాలయ దర్శనం చేసుకోవటం, శివుని దర్శనం చేసుకోవటం, అక్కడ కుదిరితే అభిషేకాలు చేయించుకోవడం కూడా చేయవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు ఉదయం పూజ చేసుకోవడం కాకుండా ప్రదోషకాల సమయం నుంచి కూడా మనకి జాములు అనేవి ఉంటాయి. వీటిని ప్రహర సమయాలు అని అంటారు. నిశితకాల సమయం అన్నా కూడా శివునికి అత్యంత భక్తి శ్రద్ధలతో అతి శీఘ్రంగా ఆయన అనుగ్రహం పొందే ఒక కాలం అనేది ఉంటుంది. అది లింగోద్భవ కాలము. అలాగే ప్రహర సమయాలు ఏంటంటే మొత్తంగా మనకి 8 జాములు ఉంటే మొదటి వేళ అంతా అంటే ఉదయం వేళంతా 4 జాములు, రాత్రి వేళంతా 4 జాములుగా లెక్కేసుకుంటుంటాం. ప్రతి జాము
జాముకి కూడా 3 గంటల పాటు ఉంటుంది. మొదటి అంటే సాయంత్రం నుంచి ఈ లింగోద్భవ కాలం వరకు కూడా మనకి తెల్లవారుజాము వరకు కూడా మనకి ఈ ప్రహర సమయాలు ఉంటాయి. కాబట్టి మీరు ఉదయం పూజ చేసుకోవడమే కాకుండా సాయంత్రం ఈ వేళలో ఈ జాముల్లో పూజ ఒక్క జామైనా సరే పూజ చేసుకుంటే చాలా మంచిది. మొదటి జాము వచ్చేసి మొదటి ప్రహర సమయం అని అంటారు. 26వ తారీఖు బుధవారం సాయంత్రం 6:02 నుంచి 9:06 వరకు. రెండవ జాము వచ్చేసి 9:06 నుంచి అర్ధరాత్రి 12:13 వరకు. మూడవ జాము వచ్చేసి 26వ తారీఖు అర్ధరాత్రి 12:13 నుంచి తెల్లవారితే 27వ తారీఖు అనగా రాత్రి తెల్లవారుజాము 3:19 వరకు. నాలుగవ జాము వచ్చేసి 27వ తారీఖు గురువారం తెల్లవారుజాము 3:19 నుంచి ఉదయం 6:26 వరకు. ఇవి 4 జాములు కూడా. ఈ 4 జాములు కూడా మనకి లింగోద్భవ సాయంత్రం నుంచి ప్రదోషకాల సమయం నుంచి లింగోద్భవ సమయం దాటే వరకు కూడా ఈ 4 జాములు ఉంటాయి. ఈ జాముల్లో కూడా పూజ చేసుకోవచ్చు. మీరు ఎప్పటి వరకైతే స్వామి పూజకి మేల్కొని ఉండగలరో అప్పటి వరకు కూడా స్వామి ఆరాధనలో గడపాలి. ఉపవాసం ఎలా ఉండాలి అనంటే స్వామివారికి ఉపవాసం అనంటే అతి దగ్గరగా ఆయన అనుగ్రహానికి కోరుకుంటూ ఆయనకి పూజ చేస్తూ సేవ చేస్తూ దగ్గరగా ఉండటం. కాబట్టి ఎవరైతే పూర్తిగా ఉండలేమో అనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా వాళ్ళ సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు. ఇడ్లీ కానీ అలాగే దిబ్బరొట్టి కానీ గోధుమ ఉప్మా ఇటువంటిది కూడా తింటూ ఉంటారు. ఎందుకంటే మినుములకు సంబంధించింది వాళ్ళకి ఆహారం తీసుకొని మితంగా తీసుకొని ఉపవాసం ఉండటం వల్ల వాళ్ళకి ఆరోగ్యం శక్తిని ఇస్తుంది. కాబట్టి వాళ్ళు ఉపవాసం జాగరణ చేయగలరు అనే ఉద్దేశంతో ఆ విధంగా ఉంటారు. కొంతమంది కటిక ఉపవాసం అనేది ఉంటూ ఉంటారు. ఓన్లీ నీరు మాత్రమే తాగుతూ వాళ్ళు ఉపవాసం ఉండి రాత్రికి స్వామి పూజ చేసుకొని జాగరణ చేసేవారు ఉంటారు. అలా ఉండలేని వాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు. పాలు, పండ్లు, అలాగే జ్యూసులు కానీ పండ్ల ముక్కలు, ఇటువంటి గోధుమ రవ్వ ఉప్మా, చపాతి ఇటువంటివి కూడా తీసుకుంటూ ఉంటారు. ఇవి తీసుకొని కూడా స్వామివారికి రాత్రంతా కూడా లింగోద్భవ సమయం వరకు పూజ చేసుకోవచ్చు. లేదా ఈవినింగ్ పూజ చేసుకోవచ్చు, ఉదయం పూజ చేసుకోవచ్చు. జాగరణ ఉండగలము అనుకున్న వాళ్ళు జాగరణ కూడా స్వామివారి దైవ కార్యాలకు సంబంధించి ఉంటూనే మెలకుగా ఉండాలి. ఎందుకనంటే మనం ఏదో సినిమాలు చూస్తూ పాటలు వింటూ అలా కాకుండా స్వామివారి సేవలో స్వామివారి దైవ కార్యక్రమాలు పాల్గొనేలా ఉంటే ఇంట్లో పూజ చేసుకోవడం కానీ ఏదైనా దేవాలయంలో ఈ శివరాత్రికి రాత్రంతా కూడా చాలా కార్యక్రమాలు స్వామివారికి జరుగుతూ ఉంటాయి. వాటిల్లో పాల్గొనటం, స్వామి నామస్మరణతో మేల్కొనగలిగితే మాత్రమే జాగరణ ఉండాలి. లేదంటే కనుక మీరు ఉపవాసంతో విరమించి రాత్రికి భోజనం చేసి కూడా పడుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఈ ఉపవాస నియమాలు కానీ జాగరణ నియమాలు కానీ పూర్తిగా ఆరోగ్యం బాగున్న వాళ్ళు మాత్రమే ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు, వృద్ధులు అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నియమాలు ఏవి వర్తించవో. వాళ్ళ శక్తి భగవంతుడు ఇచ్చినంత వరకు ఎంతవరకు అయితే పూజ చేసుకోగలరో అంతవరకు వాళ్ళు చక్కగా స్వామిని పూజ చేసుకున్నా సరిపోతుందండి. పూజ పూర్తి ఫలితం వాళ్ళకి తప్పనిసరిగా దక్కుతుంది. జాగరణ చేసేవారు ఉదయం పడుకోవచ్చని చాలామంది ఉంటారు. సహజంగా ఆ రోజంతా కూడా ఉపవాసం ఉన్నవారే కాకుండా జాగరణ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా మధ్యాహ్నం పడుకోరండి వాళ్ళు. ఎందుకనంటే స్వామి ఆరాధనలోనే పూర్తిగా ఉండాలి అనే ఉద్దేశంతో అటువంటి వాళ్ళు లింగోద్భవ సమయం అనేది ఉంది. ఆ సమయం ఇక్కడ చెప్తున్నా చూడండి. నిశ్చితకాల పూజ సమయం మొత్తం 45 నిమిషాల పాటు ఉంటుంది. ఆ లింగోద్భవ సమయం ఎప్పుడంటే 26వ తారీఖు రాత్రి 11:49 నుంచి రాత్రి 12:37 వరకు. ఈ 45 నిమిషాల పాటైనా స్వామి పూజ చేసుకుని ఆ తర్వాత ఇక వాళ్ళు పడుకుంటారు. ఎందుకంటే స్వామివారి లింగోద్భవ సమయం అయిపోతుంది, పూజ చేసుకుంటారు కనుక ఇక ఉండలేక పడుకుంటారనమాట. మళ్ళీ తెల్లవారుజామున ఉదయం కొంచెం తొందరగానే లేచి స్వామివారికి మళ్ళీ ఒకసారి పూజ చేసుకొని ఆ ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు. భోజనం కూడా చేయవచ్చు. ఇలా మీరు ఆరోగ్యాలు చూసుకొని మాత్రమే జాగరణ ఉంటారు. కానీ ఎవరైతే రాత్రి వేళలో పూర్తిగా మేల్కొని ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ మధ్యాహ్నం పూట ఆరోగ్యం బాలేక ఏదైనా టాబ్లెట్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. అలాగే స్వామివారి దగ్గర పెట్టిన ఏదైనా ప్రసాదాలు ఇస్తే తప్పనిసరిగా వద్దనకుండా తినండి. అది తప్పు ఉండదండి. ఎందుకనంటే మనం శక్తితో ఉంటేనే భగవన్నామస్మరణతో స్వామివారికి పూజ చేసుకోవాలి. హరహర అన్న నామస్మరణతో కూడా ఓం నమ శివాయ అన్నా కూడా ఆయన అత్యంత ప్రీతి చెందుతాడు. కాబట్టి స్వామి నామస్మరణతో ఆయన అభిషేకాలతో ఆయన అర్చనతోనే ఎక్కువగా స్వామికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. కనుక మన శక్తి చూసుకొని ఈ ఉపవాసం జాగరణ అనేది ఉండవచ్చు. ఈ రోజున లింగోద్భవ సమయంలోనే కాకుండా ఉదయం వేళలో పూజ చేసుకోవటం, సాయంత్రం వేళలో మళ్ళీ తిరిగి స్వామివారి పూజ చేసుకోవటం ఉండగలిగితే ఈ విధంగా ఈ సమయాల్లో ఉండి లింగోద్భవ సమయంలో మనం ఆ లింగ రూపంలో స్వామివారిని ఆరాధించడం చేసుకొని ఈ శివరాత్రిని మనం ముగించుకోవాలి. జన్మానికి ఒక శివరాత్రి అంటే ఈ ఒక్క శివరాత్రి చేసుకోవడం వల్ల జన్మ మొత్తం చేసిన ప్రతిఫలం లభిస్తుందట. అందుకని శివనామ స్మరణకి ఈ శివరాత్రి అంతా కూడా మారుమ్రోగిపోతూ ఉంటుంది. ఇంత సులువుగా ఇంట్లో మనందరం కూడా ఆ శివయ్యకి పూజన చేసుకోవచ్చు. ఈ ఇంట్లో పూజ చేస్తున్న ఇంట్లో నాన్ వెజ్ వండటం కానీ తినటం కానీ అస్సలు చేయకూడదు. ఈ రోజంతా కూడా బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి.
మరుసటి రోజు పూజాపీఠాన్ని కదుపుకుంటాం కనుక ఈ కొబ్బరి దీపారాధనలో ఉదయం దీపారాధన పెడితే సాయంత్రం మళ్ళీ దీంట్లోనే పెట్టకండి. మామూలు కుందులో చేసుకోవచ్చు, లేదా ఉదయం మామూలు కుందులో చేస్తే సాయంత్రం ఈ దీపం వెలిగించుకోవచ్చు మీరు. అయితే ఈ కొబ్బరి చిప్పని ఎవరు తొక్కని ప్రదేశంలో మాత్రమే వేయాలి. అడుగున పోసిన బియ్యాన్ని మీరు ఇంట్లో ఏదైనా ప్రసాదంగా చేసి వండుకొని నలుగురికి పంచిపెట్టి మీరు తింటే చాలా మంచిది. ఈ విధంగా అతి సులువుగా శివరాత్రి పూజనైతే చేసుకోవచ్చండి. మరి 26వ తారీఖు ఈ 2025వ సంవత్సరంలో మాఘమాసంలో ఈ శివరాత్రిని అందరం కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఉపవాసం జాగరణ గురించి కూడా మీకు ప్రహర సమయాలు ఇవన్నీ చెప్పాను కాబట్టి మీకు అందరికీ పూర్తిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అఖండ దీపం పెట్టాలనుకున్న వాళ్ళు ఎలా పెట్టాలని నియమాలు ఆల్రెడీ నేను షేర్ చేశాను, ఆ వీడియోని చెక్ చేయండి. పూర్తిగా అఖండ దీపం పెట్టాలి అనుకున్న వాళ్ళ గురించి, అలాగే అభిషేకాలు ఇంకా ఎలా చేయాలి అని నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. మరి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరికీ కూడా నచ్చుతుంది, అలాగే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మరింత మందికి ఈ వీడియో ఉపయోగపడవచ్చు. మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.